మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ వేడుక జరిగినా ఇంకేనా పరిణామాలు చోటు చేసుకున్నా వెంటనే జనాలంతా రామ్ గోపాల్ వర్మ స్పందన కోసం ఎదురు చూడడం ఈ మధ్య మామూలైపోయింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి వర్మ చేసే వ్యాఖ్యలు అంత ఆసక్తి రేపుతుంటాయి. మరి ఈ మధ్య కాలంలో ఆయన అత్యధికంగా ట్వీట్లు గుప్పించింది పవన్ మెగా ఫ్యామిలీ వ్యవహారాల గురించే. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా హాట్ టాపిక్ గా మారిన అన్నదమ్ముల ప్రసంగం, వారి అనుబంధం గురించి కూడా వర్మ రెస్పాండ్ అయ్యారు. వర్మ ప్రకారం చిరంజీవి ప్రసంగం అంత ఒరిజినల్ గా లేదట, పవన్ మాటల్లో మాత్రం ఒరిజినాలిటీ ఉందట. కానీ అన్నదమ్ముల అనుబంధం మాత్రం బాగా వర్కౌట్ అయిందన్న అర్థంలో తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశారు వర్మ. పవన్ స్పీచ్ మెగా ఒరిజినల్, మెగా స్పీచ్ పవర్ఫుల్లీ అన్ఒరిజినల్, కానీ అన్నదమ్ముల అనుబంధం మాత్రం మెగా పవర్ఫుల్ గా వర్కౌట్ అయింది అని వ్యాఖ్యానించాడు వర్మ. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ గురించి కూడా వర్మ స్పందించడం విశేషం. సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ బెస్ట్ కంటే బ్యాడ్ గా ఉంది, ఫెంటాస్టిక్ కంటే వర్స్ట్ గా ఉంది, అసాధారణ సాధారణంగా ఉంది. అయితే ఇంటెంట్ పరంగా ట్రెమండస్, జై పీకే అంటూ ట్రైలర్ ను పొగిడాడో తిట్టాడో తెలియనట్లుగా ట్వీట్ పెట్టాడు వర్మ. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.